అన్ని రకాల రుచులు ఉండాలి. కానీ ఈ సినిమా మాత్రం చప్పగా ఉంది, అదొకటే నేను చెప్పగలను. ఎందుకంటే త్రివిక్రమ్ గారి డైలాగ్స్ కానీ త్రివిక్రమ్ గారి మాటలు కానీ ఏమీ లేవు ఇందులో. ఉన్నాయి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కానీ అర్థం పర్థం లేని డైలాగ్స్ ఉన్నాయి. నాకైతే కొంచెం డిసప్పాయింట్. అజ్ఞాతవాసి సినిమా మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ సెకండ్ టైం చూసినట్టు అనిపించింది. స్టోరీ అనేది బాగలేదు. సో త్రివిక్రమ్ గారు కొంచెం మరి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు చేశారో తెలియదు. సో నెక్స్ట్ సంక్రాంతికి అయినా ఆయన కొట్టాలని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలో హైలైట్ అంటూ ఏం లేదు మేడం. ఆ కుర్చీ తాత దయ వల్ల ఆ పాట ఒకటి మాత్రం హైలైట్ అయ్యింది. ఆ పాట మాత్రం కేకల అరుపులు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి నిజంగా. అది ఒకటే, అంత మించి ఏం లేదు. మహేష్ బాబు గారు అసలు మహేష్ బాబు గారి డైలాగులు కలేజాలో కానీ చాలా సినిమాలు ఆయన కామెడీ ఆయన డైలాగులు వేరే లెవెల్ ఉంటాయి. ఈ సినిమాలో అసలు అలాంటి ఏమీ లేవు, ఆయన డైలాగ్స్ లేవు, కామెడీ లేదు, ఏమీ లేదు. చాలా చప్పగా ఉంది. సంక్రాంతికి అంటే షడ్రుచులతో రుచిగా ఉండాలి కానీ ఈ సినిమా గురించి ఒకటే చెప్పాలంటే చాలా చప్పగా ఉంది. చెప్తాను కూడా ఏం లేదు అంతే. వద్దు మేడం, చాలా చప్పగా ఉంది భయ్య. ఫైటింగ్స్ కూడా దమ్మలేదు, ఫైటింగ్స్ లో కూడా దమ్మలేదు. ఎందుకంటే కామెడీ ఫైట్స్. గుడ్డోడు మన అతని పేరు పెద్ద యాక్టర్ కానీ పేరు ఐడి రావట్లా, ఆయన కళ్ళ కనపడం. అలాంటి వాళ్ళతో ఫైటింగ్ సీన్స్ పెడితే కామెడీ గట్టిగా లేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్వాలేదు, సెకండ్ హాఫ్ అయితే మరి ఇంకా లేదు మేడం. ఎమోషనల్ లేదు, ఏమీ లేదు అసలు ఇందులో. అంతా చాలా చప్పగా వెళ్తుంది. మదర్ సెంటిమెంట్ ఒకటి, మదర్ సెంటిమెంట్ అని పెట్టుకున్నారు కానీ మదర్ సెంటిమెంట్ కూడా ఏం లేదు. మన రమ్యకృష్ణ గారు వాళ్ళ అంటే విడిపోతారు, సో మళ్ళీ కలపడం కోసమే ఈయన వస్తాడు. 2-3 సినిమాలు కలిపి కొట్టేసినట్టు ఏం లేదు. అది ఉంది కదా మన అత్తారింటి దారేది సినిమాలోనేమో అత్త కోసం వస్తాడు, ఈయనేమో అమ్మ కోసం తిరుగుతూ ఉంటాడు, గుంటూరుకి హైదరాబాద్ తిరుగుతూ ఉంటాడు. కొంచెం డిసప్పాయింట్ అయింది భయ్, అంతకు మించి ఏం లేదు. ఇంకా అంతే, చెప్తాను ఏం లేదు. లేదు 100% నేను చెప్తున్నా. ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ అయితే లేదు. ఓకే అంతే. అలా దీనికి ఈ సినిమా రేటింగ్ వద్దులేనా. మ్యూజిక్ కూడా చెప్పకూడదు మేడం. నిజంగా ఎక్కడ బీట్ అయ్యా అంటే బీజిఎం కొట్టాలో అక్కడ లేదు అసలు. నిజంగా ఎందుకు అంత డిసప్పాయింట్ చేశారో అర్థం కాలేదు. కానీ మహేష్ బాబు గారి యాక్టింగ్ ఆయన కోసమే శ్రీలీల కోసమే వెళ్ళాలి కానీ డైరెక్షన్ బాగా ఫెయిల్, సబ్జెక్ట్ ఫెయిల్ అంతే. మహేష్ బాబు గారు ఉండడం వల్లే సినిమాకి వెళ్ళాలి తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఆ త్రివిక్రమ్ కోసం వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఆగిపోండి సినిమా. శ్రీలీల అంటే ఆవిడ అన్ని సినిమాల్లో ఒకటే స్టెప్ లో ఒకటే డాన్స్, వేరే లెవెల్ అంతే. డాన్స్ బాగుంది. డాన్స్ ఆయన ఎందుకు స్లిమ్ గా అయ్యారు, మెయింటైన్ చేస్తున్నారు కదా, ఇంకా స్లిమ్ గా ఉండడం, ఇంకా బాగా డాన్స్ బాగుంది. డాన్స్ బాగుంది. ఆ సాంగ్ అయితే కుర్చీ మడత పెట్టి సాంగ్ అయితే మాత్రం కేకలు, కుర్రోళ్ళు అయితే మామూలుగా లేదు, అరుపులు కేకలు అంతే, వేరే లెవెల్ ఇంకా సినిమా గురించి. ఈ సినిమాలో శ్రీలీల మీనాక్షి చౌదరి అంటే లుక్స్ పరంగా మీకు ఎవరు నచ్చిండ్రు? ఆ మీనాక్షి చౌదరి ఆవిడ క్యారెక్టర్ ఏం లేదండి అసలు. ఉంటది అంతే, ఆవిడ సైడ్ ఉంటుంది కానీ ఆవిడకి డైలాగ్స్ కూడా ఏం లేనట్టు ఉన్నాయి. ఫస్ట్ 10 నిమిషాలు పావుగంటలు ఉండుంటాయి కానీ తర్వాత అయితే ఏమీ లేవు. మొత్తం శ్రీలీలనే అంతే. అంటే శ్రీలీల కూడా ఇక్కడ మెయిన్ శ్రీలీల కూడా ఉంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ అరిపించింది. సినిమా సూపర్, బంపర్ హిట్. కుర్చీ మడత పెట్టి ఎలా ఉంది, మడత పెట్టి సూపర్.